హాయ్ అండి. జిడ్డుగా ఉండే స్విచ్ బోర్డ్ నిమిషాల్లో క్లీన్ అవుతుంది. ఎటువంటి రిస్క్ లేకుండా వాజ్‌లైన్ ఉంటే చాలండి. చాలా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి. సో, తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీరు ఈ టిప్స్ అన్నీ కూడా మిస్ అవుతారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎల్లుళ్ళు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎల్లుళ్ళు ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి. సో, అలా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయల పైన కొద్దిగా ఇలా వెనిగర్ తీసుకొని వెనిగర్ కాటన్కి కొంచెం అప్లై చేసుకొని ఇలా వెల్లుల్లి చుట్టూ కూడా ఇలా అప్లై చేసామనుకోండి వెనిగరు మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎందుకంటే పురుగు రాకుండా బూజు పట్టకుండా ఇలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఎక్కువగా ఎల్లుల్లిపాయలు ఎక్కువగా నిల్వ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత కొద్దిగా కాటన్ పైన వెనిగర్ వేసేసి ఇలా ఎల్లుల్లిపాయల చుట్టూ కూడా ఆ వెనిగర్ అప్లై చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా మనకి ఇలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసు కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో, మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాము. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాను, మొటిమలు, మచ్చలు ఇవన్నీ తొలగించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. సో, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పాలు తీసుకోవాలండి. పచ్చి పాలు తీసుకోవాలి. దానిలోకి మీరు యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి. ఆ పేస్ట్ వేసేసి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఫేస్కి ఒక 10 నిమిషాలు అంటే ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నామనుకోండి. రోజు ఇలా డైలీ చేస్తూ ఉంటే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు ఇవన్నీ తొలగిపోతాయి. కళ్ళ కింద డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అవుతాయండి. సో, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా డైలీ చేస్తూనే ఉంటే నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసి చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా డైలీ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఫేస్ అనేది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. కలర్ఫుల్గా బ్రైట్నెస్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో, కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ అంతా కూడా పోతుంది. ఎటువంటి మచ్చలు ఉన్నా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఎక్కువగా మన ఇంట్లో ఎంత ఇల్లు శుభ్రంగా క్లీన్గా ఉంచినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ టిప్ని తెలుసుకునే ముందు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాము. సో, ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి. పేపర్ తీసుకొని దానికి ఇలా కొబ్బరి నూనె కానీ లేదంటే మీరు కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ ఇలా పేపర్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసి ఇలా దీన్ని ఎందుకు ఈ ఆయిల్ అప్లై చేసాము అంటే చెప్తానండి. ఆ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో, ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. సో, ఇలా ఆయిల్ అంతా కూడా కొబ్బరి నూనె కానీ కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ అప్లై చేసేసి ఎండలో కొంచెం సేపు ఉంచేసుకొని తర్వాత ఈ విధంగా పిల్లలకి ఏదైనా డ్రాయింగ్ వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సరిగా గీయడం చేతకాక మన దగ్గర తీసుకొచ్చి వేయమంటూ ఉంటారు. సో, మనకి కూడా అంతగా చేత కాదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఆయిల్ రాసినటువంటి ఈ పేపర్ని మీరు ఏ డయాగ్రామ్ అయితే వేయాలనుకుంటున్నారో అలా దానిపైన ఆ పేపర్ పెట్టేసి ఇలాగా గీసేసామనుకోండి చక్కగా మనకి ఆ ఫ్లవర్ అనేది చక్కగా పడుతుందండి. సో, మీరు ఏ డ్రాయింగ్ వేయాలన్నా కూడా దానిపైన ఇలా దిద్దేసినట్లయితే మనకి ఈజీగా ఆ బొమ్మ అనేది కనిపిస్తుంది. సో, ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే శారీ మీద పెయింట్ వేస్తూ ఉంటారు కదండి. శారీ మీద పెయింట్ వేసేటప్పుడు కూడా సరిగా మనకి మార్కింగ్ అనేది కుదరదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఈ విధంగా చక్కగా ఇలా పేపర్ వేసేసుకొని శారీ పైన కూడా ఇలాగ డ్రాయింగ్ చేసేసుకుంటే అంటే ఇలా మనం గీసేసుకుంటే ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఇలా ఫ్లవర్ని అయితే మనం చక్కగా ఎంచుకోవచ్చు. శారీ మీద కూడా పెయింటింగ్ వేసుకోవడానికి చక్కగా ఈ పేపర్ అనేది వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఇల్లు అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక పేపర్ని తీసుకోవాలండి. ఒక పేపర్ని తీసుకొని
ఈ విధంగా పేపర్ పైన ఇలా కాపీ పౌడర్ వేసుకోవాలి. కాపీ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం ఏదైనా ఒక ప్లేట్, స్టీల్ ప్లేట్ తీసుకొని వెలిగించేసామనుకోండి, ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది. అలానే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి అనమాట. అంత ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి వర్షాకాలంలో మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. అలానే వీటి ఘాటు స్మెల్కి దోమలు కానీ, మనకి చిన్న చిన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ వీటి ఘాటైన స్మెల్కి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ ఘాటు స్మెల్ తగలగానే అవి కూడా దూరంగా పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుంది. సో కాఫీ పౌడర్ దీంట్లో వేయడం వల్ల ఆ స్మెల్ అనేది మంచి ఘాటైన స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇదంతా కాలిపోయిన తర్వాత పొగ వస్తుంది చూడండి, ఆ పొగకి మంచి స్మెల్ అయితే ఇంట్లో చక్కగా వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఈ స్మెల్ వచ్చినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎందుకంటే కాఫీ పౌడర్ మొత్తం కాలిపోయిన తర్వాత పొగ అయితే వస్తుంది కదా, ఆ పొగకి ఇంట్లో ఉన్నటువంటి దోమలు కానీ, చిన్న చిన్న దోమలు కానీ అన్నీ కూడా పరారైపోతాయి. సో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మనకి చక్కగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఈ విధంగా దువ్వెనలు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సోప్ కానీ సర్ఫ్ కానీ వేసుకొని. సో ఎటువంటి లిక్విడ్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా పని మీద హడావుడిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు, మరి దువ్వెనలు కడిగి మనకి క్లీన్ చేసే టైం అయితే ఉండదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా దువ్వెన పైన వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పాతది ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలా అప్పటికప్పుడు దానిపైన ఉన్నటువంటి మురికంతా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూశారు కదా, నేను ఇప్పుడు ఫేస్ పౌడర్ అయితే వేశాను. సో ఇలా పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి ఆ డస్ట్ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఒక 2 మినిట్స్లో మొత్తం కూడా మనం క్లీన్ చేయడం అయిపోతుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా మురికి పట్టేసినటువంటి దువ్వెనలతో మనం దూకోవాలన్నా కూడా చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దోవబుద్ది కాదు. అప్పటికప్పుడు ఈ విధంగా కొద్దిగా పౌడర్ వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మీరు ఎక్కడి నుంచి చూశారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, మన ఆరోగ్యానికి చాలా చక్కగా మేలు చేసే అద్భుతమైన టిప్ అండి. సో రోజు కూడా చక్కగా మనకి నైట్ టైంలో భోజనం మానేసేసి ఈ విధంగా రాగి జావ తాగి ఒక ఫ్రూట్ తీసుకొని ఇలా తాగి పడుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో రైస్ మానేసేసి ఈ విధంగా కొద్దిగా జావ తాగేసామనుకోండి, జావలో కొద్దిగా పాలు కానీ మజ్జిగ కానీ కలుపుకొని, మీ ఇష్టం అండి, మీకు చాయిస్ అది. ఇలా రాగి జావలో మజ్జిగ కానీ పాలు కానీ ఇలాగ పోసుకొని తాగామనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ విధంగా త్రాగేసి ఒక ఫ్రూట్ తీసుకుని తిని పడుకున్నామనుకోండి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో టైంలో తీసుకుంటే రోజు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో నైట్ మనం ఎంతవరకు అయినా మనం నైట్ భోజనం మానేసి ఈ విధంగా జావల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. అలానే బొప్పాయి కాయ ఉంటుంది కదండి, దానికి కూడా రోజుకో ఫ్రూటు, ఏదో ఒక ఫ్రూటు ఈ విధంగా తినడానికి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలానే మనకి బ్లడ్ లేదు అనుకున్న వాళ్ళకి బ్లడ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే మరి మోషన్స్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి కూడా ఇలా బొప్పాయికాయ తినడం వలన మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డు దగ్గరికి వచ్చేసరికి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ తొలగిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ను మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసేయచ్చు. కాటన్ తీసుకొని కొద్దిగా ఈ విధంగా మనం యూజ్ చేసుకునే
వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, వ్యాజ్లిన్ కొద్దిగా కాటన్కి అప్లై చేసేసి ఈ విధంగా డస్ట్ ఉన్న చోటల్లా ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా వ్యాజ్లిన్ మనం అప్లై చేయడం వల్ల స్మూత్గా ఉంటుంది కాబట్టి దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎంత డస్ట్ పెట్టినటువంటి మురికైనా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వ్యాజ్లిన్తో. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఐ హోప్ మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.